ప్రభుత్వంతోటే అభివృద్ధి సాధ్యం. ఎమ్మెల్యే నానాజీ. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మేలు జరిగే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీల ద్వారా అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. కాకినాడ రూరల్ రేపూరు గ్రామంలో ఎన్ఆర్జీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పండ్ల మొక్కలు పెంపక కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతు వరి పంటపైనే ఆధారపడకుండా తన సొంత భూమిలోనే పండ్ల మొక్కలు పెంపకం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రతి రైతు ఎకర పొలంలో పండ్ల మొక్కలు పెంపకం చేసినట్లయితే సబ్సిడీపై రైతుకు ఎకరానికి 95,000 రూపాయల చొప్పున ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని నియోజకవర్గంలో ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి, త్రిమూర్తులు, ఎంపీడీఓ పి సతీష్ కుమార్, ఏపీఓ గణేష్, కూటమి నాయకులు నక్క శ్రీనివాస్, తోట వేణు, డి బూరయ్య, గంటా సత్యకుమార్, నక్క రాజా, ముమ్మడి బుజ్జి, ముమ్మడి పట్టాభి తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి యొక్క ఆలోచన మేరకు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆలోచన మేరకు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి చేసినటువంటి ఆలోచన మేరకు ఇవాళ రాష్ట్రంలో హార్టికల్చర్ పెంపొందించాలా, పళ్ళ ఉత్పత్తులు తదితర ఆరోగ్యానికి మంచి ప్రోటీన్ పెంచాలి అన్నటువంటి ఉద్దేశంతో ఇవాళ రాష్ట్రంలో 25,000 ఎకరాల్లో ఆల్మోస్ట్ పూర్తి స్థాయి సబ్సిడీ మొక్క ఎదిగే వరకు కూడా రైతుకు కూడా ఉంటాం, రైతుకు అండగా ఉంటాం అన్నట్టు గొప్ప ఆలోచన పవన్ కళ్యాణ్ గారు చేయడం, దానికి సీఎం గారు ఆమోదించడం చాలా సంతోషకరమైన విషయం. అలాగే వాటి యొక్క జీవన ప్రమాణాలు పెంచడానికి కొంచెం హైబ్రిడ్ మొక్కలు, మంచి మొక్కలు మా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారు దగ్గరుండి చేస్తూ ఉన్నారు. అలాగే ఈ పళ్ళ చోట్ల పెంచడం వల్ల మన యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే 24 గంటలు మనం ఒక ప్యాడీ మీదే ఆధారపడి ఉంటున్నాం. అది పూర్తిగా వర్షాధికార ఆధారం, అట్లాగే క్లైమేట్ మీద ఎక్కువ ఆధారపడుతుంది. మనం ఎంత కష్టపడి కాలంలో టైంకి నీరు అందించినా, మురుగు నీరు కిందకి దింపించినా, ఎన్ని చేసినా సరే ఆ టైం వచ్చేలోకి ఎందుకో ప్రకృతి చాలాసార్లు కొంచెం ఇబ్బంది పెడతా ఉంది. దానివల్ల ముందుకి రైతు ఎదగలేకపోతా ఉన్నాడు. రైతు అన్నాడు రోజు రోజుకి కిందకి వెళ్ళిపోతా ఉన్నాడు తప్ప పైకి వెళ్ళి విధానం కనపట్టలేదు. దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మంచి ఆలోచన చేసి అలాగని చెప్పి 3 సంవత్సరాల పాటు ఒక రైతుని 3 సంవత్సరాల తర్వాత నీకు 4 రూపాయలు వస్తారా, పని చేయరా బాబు అంటే 3 సంవత్సరాలు ఏం తిన్న బాబే అంటాడు. నిజంగా కూడా వాస్తవం అది. దానికి ఒక మంచి ఆలోచన చేసి ఈ 3 సంవత్సరాలు కూడా వీళ్ళు ఎటువంటి పెట్టుబడి పెట్టకుండా పెట్టుబడి ప్రభుత్వమే పెట్టి పూర్తి ఖర్చుని ఉపాధి హామీ ద్వారా, లేబర్ కూడా ఉపాధి హామీ ద్వారా, ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారా, ఉపాధి హామీ ద్వారా ఇచ్చి 100% సబ్సిడీ సహాయంతో ఇవాళ చేయడం జరుగుతూ ఉంది. మామిడి చెట్లకి ఇవ్వడం జరుగుతూ ఉంది, జీడి మామిడికి ఇవ్వడం జరుగుతూ ఉంది, సపోటాకి ఇవ్వడం జరుగుతూ ఉంది, దానిమ్మకి ఇవ్వడం జరుగుతూ ఉంది, కొబ్బరి, సీతాఫలం లాంటి ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్ ఏదైతే ఉన్నాయో అన్ని ఫ్రూట్స్ చెట్లకి కూడా ఇవ్వడం జరుగుతూ ఉన్నది. అలాగే ఈ మధ్య రిచ్ మ్యాన్ ఫ్రూట్ కింద పేరు పొందిన డ్రాగన్ ఫ్రూట్ కూడా మనకు అందుబాటులో తీసుకొచ్చి ఆలోచన ముందుకు తీసుకొచ్చి డ్రాగన్ ఫ్రూట్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు చాలామంది చెప్తా ఉన్నారు, ఆరోగ్య శ్రేయాభిలాషులు డాక్టర్లు అయితే వచ్చి యూట్యూబ్లో కొంచెం ఆరోగ్యం మీద ఆలోచన ఉన్నటువంటి కొంతమంది శాస్త్రవేత్తలు అయితే చెప్తా ఉన్నారు. మునగాకు ఎక్కువ తినమని చెప్తా ఉన్నారు, మునక్కాయ చెప్తా ఉన్నారు. అందుకని ప్రప్రథమంగా ఇందులో మునగాకు కూడా కట్టుగారు. ఇవన్నీ కూడా 2-3 సంవత్సరాల్లో పంట చేతికొచ్చి డైలీ ఇన్కమ్ తెచ్చేటటువంటి పంట. రైతుకి రోజు ఎప్పుడో 6 నెలలు వ్యవసాయం చేసిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా అవుతుందో తెలియని విధంగా కాకుండా ఏ రోజుకి ఆ రోజు ఆదాయం వచ్చే విధంగా రైతుని పెంపొందించాలని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనకి చాలా సంతోషం పడతా ఉన్నాం. అందరూ కూడా ఇక్కడ రైతులు కూడా ఈ ఊర్లో 4 రైతులు వేళ పెట్టడం సెలెక్ట్ అవ్వడం జరిగింది. అందులో 2 రైతులు వేళ మామిడిలో కూడా నాణ్యతకరమైనటువంటి ప్రజలు ఎక్కువగా ఇష్టపడేటువంటి కొబ్బరి మామిడి అటువంటి మొక్కలు వేసి ముందుకు వెళ్తానందుకు చాలా సంతోషం. రేపూరు అనే గ్రామం వ్యవసాయం కూడా ఎప్పుడు వ్యవసాయ ఉత్పత్తికి పేరొందిన భాగం. అలాగే మా జనసేన పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ఎప్పుడు కూడా
ఆదరించినటువంటి గ్రామం. కాబట్టి ఈ గ్రామంలో రైతు అందరూ చక్కగా ఉండాలని చెప్పి కోరుకుని, అలాగే పాడి రైతులకి గడ్డి పెంచడానికి కూడా దీంట్లో అవకాశం ఉంది. గడ్డి పెంచడానికి కూడా అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడే చెప్తా ఉన్నారు హార్టికల్చర్ ఆఫీసర్ గారు, జిల్లా మొత్తం మీద 300 ఎకరాల మీద ఒక్కరోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీన్ని రోజు రోజుకి ఒకరి తర్వాత ఒకరు స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ క్రాప్ హాలిడే టైం